తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమెరికా ఇరాన్ వార్ మీరే అన్నారు గతంలో. అవును, ఇది కేవలం 1 వీక్ అని. అది ఫీజ్ ఫైర్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దానివల్ల నష్టం వాళ్ళకా వీళ్ళకా లేదా మనకా? సార్ అందరికీ నష్టం ఉంటుంది సార్. అమెరికాకి నష్టం ఉంది సార్, ఇరాన్కి నష్టం ఉంది. కానీ ఒక్క విషయం సార్ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నేను ఇరాన్ని సపోర్ట్ చేయట్లేదు సార్, వ్యక్తిగతంగా నేను ఇరాన్ని సపోర్ట్ చెయ్యను. కానీ ఒక మిలిటరీ స్ట్రాటజిస్ట్ లాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను సార్. 2024-25 ముందు ఇరాన్ వరల్డ్ మ్యాప్లో ఎక్కడుంది అంటే కూడా చాలామందికి తెలియదు సార్. నమ్ముతారు కదా? అంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కడో ఉంటుంది, అంతేగాని ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కానీ ఈ ఇరాన్ కానీ కువైత్ బహ్రెయిన్ కానీ ఎవరికి తెలియదు సార్ ఎక్కడ ఉంటుందో. కానీ ఒక దేశము అమెరికా శాంక్షన్స్లో గత 3 దశాబ్దాలుగా ఉంది సార్. ఆ దేశం అమెరికన్ శాంక్షన్స్లో ఉంది. అంటే ఏంటి, ఓపెన్గా వీళ్ళు వరల్డ్లో ట్రేడ్ చేయలేరు. వాళ్ళతో ట్రేడ్ చేసేది దేశాలు కొన్నే, మనము రష్యా కానీ చైనా కానీ ఇతర దేశాలు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మాత్రమే. అలాంటి దేశము 30 సంవత్సరాలుగా శాంక్షన్స్లో ఉంటున్న దేశము సింగిల్ హ్యాండెడ్లీ ఇజ్రాయెల్ని అమెరికాకి మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరికీ కన్ను చూపించింది సార్. వీళ్ళందరూ కలిసి ఒక్కసారైనా వాడిని అరే బాబు నిన్ను ఓడిచ్చేసాము అని చెప్పి ఆ స్టేజ్ దాకా తీసుకెళ్లారా? లేదు. లీడర్షిప్ని ఎలిమినేట్ చేశారు. టాప్ లీడర్షిప్ని ఆయతుల్లా ఖొమైనీని ఫస్ట్ డే February 28 రోజు ఎప్పుడో దాడి జరిగింది, ఆ రోజు లేపేశారు. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి? నథింగ్ హ్యాపెండ్. ఎందుకంటే అమెరికా సార్, అమెరికా వార్ని ఇంటెన్సిఫై చేస్తుంది కానీ సస్టైన్ చేయలేదు. తనకు అంత కెపాసిటీ లేదు, సస్టైనెన్స్ కెపాసిటీ లేదు. మనము డీఎస్కలేట్ చేస్తూ సస్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. అది మన వార్ స్ట్రాటజీ సార్. అమెరికా వార్ డాక్ట్రిన్లోనే చాలా పెద్ద తప్పు ఉంది సార్. సో ఆ తప్పు ఉన్నంత వరకు దేశంలో ఇలా డిస్టర్బెన్స్ కంటిన్యూగానే ఉంటుంది. ఇరాన్ సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నారు సార్, నేను నెక్స్ట్ 5 years చూస్తున్నాను. ఈ నెక్స్ట్ 5 yearsలో ఇరాన్ విల్ కమ్ అవుట్ యాజ్ ఏ సూపర్ పవర్ ఇన్ ద మిడిల్ ఈస్టర్న్ రీజన్. ఇప్పుడు మీరు చూస్తున్న దాడులు చాలా జీరో. రానున్న టైంలో సౌదీని కానీ కువైత్ని కానీ యుఏఈని కానీ ఇరాక్ని కానీ ఇరాన్ వదిలే ప్రసక్తే లేదు సార్. అండ్ వెనక నుంచి రష్యా అండ్ చైనా సపోర్ట్గా ఎప్పుడు ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, పడుకున్న పులికెళ్ళి నువ్వు చెవిలో చేసినట్టుంది. ఇప్పుడు పులి లేచింది, ఇంక దానికి పోరాడాలి అనిపించే ఏమంటారు దాన్ని వేటకెళ్ళాలి అని అనిపిస్తుంది, దాన్ని ఆపడానికి వీల్లేస్తుంది. పడుకున్న పులిని నువ్వు లేపావు సార్. చూడండి సార్, ఒక నాట్ ఈవెన్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇరాన్ ఎక్కడుంది సార్ కంపేర్ టు అమెరికా? ఎక్కడా లేదు. ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ బెస్ట్, డిఫెన్స్ ఫోర్సెస్ బెస్ట్, మిజైల్ సిస్టమ్స్ బెస్ట్, డ్రోన్ సిస్టమ్స్ బెస్ట్, ఎయిర్ క్రాఫ్ట్స్ బెస్ట్, అన్నీ బెస్ట్గా ఉన్నా ఏం చేస్తున్నారు? ఏం చేయలేకపోతున్నారు సార్. కువైత్ మీద ఎన్ని దాడులు జరిగాయి సార్? కువైత్ ఒక్క రిప్లైని ఇవ్వగలిగిందా సార్? యుఏఈ మీద ఎన్ని దాడులు చేసింది సార్ ఇరాన్? ఒక్క రిప్లైని ఇచ్చిందా సార్? ఏం లేదు. అమెరికా ముఖ్యమైన ఉద్దేశం, అమెరికా ఉద్దేశం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి సార్. ఈ అన్రెస్ట్ ఇప్పుడు సార్ సింపుల్ సార్, నేను ఈరోజు రాత్రి మీ ఇంటి మీద దాడి చేస్తాను అని చెప్పి మీకు వాట్సాప్ మెసేజ్ పెట్టాను. మీరేం చేస్తారు? కాపులాకి మనుషులు పెట్టుకుంటారా? పెట్టుకోరా? వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వరా? కాపులాకి మనుషులు పెట్టుకుంటారు, వాళ్ళకి ఆయుధాలు కూడా ఇస్తారు. ఆ ఆయుధాలు ఎక్కడి నుంచైనా కొనుక్కోవాలి కదా మీరు. ఈ మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అమెరికా ఉండి కాపులాగా ఉండమని చెప్పి ఆయుధాలు వాడి దగ్గర కొనుక్కుంటున్నారు. మిమ్మల్ని ఆయుధాలు కొనుక్కునేటట్టు చేసింది ఎవరు? నేను అమెరికా. సో అమెరికా ఏం చేస్తుందంటే మిడిల్ ఈస్ట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఆ డిస్టర్బెన్స్కి దేశాలు భయపడాలి, ఆ భయంతో నా దగ్గర ఆయుధాలు కొనుక్కోవాలి, వాళ్ళ దేశంలో మిలిటరీ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు భూమి ఇవ్వాలి. వాడు కావాల్సింది అదే, వాడు క్రియేట్ చేసుకున్నాడు. మనమేమో ఇరాన్ న్యూక్లియర్ అన్నాం. ఇప్పుడు న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా సరే న్యూక్లియర్ గురించి అసలు మాట కూడా వస్తుందా? రావట్లా. అప్పుడు ఏమీ దొరకలేదు, ఇప్పుడు ఏమీ దొరకలేదు. అంటే అల్టిమేట్ తీసుకుంటే ఆయుధాల కంపెనీ ఓనర్లు బతుకుతున్నారు అంతే. అమెరికా ముఖ్య ఎకనామిక్ ఇదే కదా సార్, ఆయుధాలే కదా సార్. ఇదంతా ఆయుధాలు అమ్ముకోవడానికి వ్యాపారం సార్. ఈ వ్యాపారం కోసం వరల్డ్ అంతా వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు.
సో మనం కూడా డిస్టర్బ్ అవుతున్నాము, వరల్డ్ అంతా డిస్టర్బ్. పాకిస్తాన్కి కశ్మీర్ మీద అసలు అధికారం ఏంటి? ఇది బేసిక్ ప్రశ్న సార్. దీనికి అసలు ఏ ప్రమాణమే లేదు సార్. కశ్మీర్ పాకిస్తాన్ది అని పాకిస్తాన్ చెప్పుకోవడానికి పాకిస్తాన్ దగ్గర అసలు ఏ ప్రమాణమే లేదు. కేవలం ఒకే ఒక ప్రమాణం ఉంది సార్. ఏంటంటే 1947లో ఇండియా పాకిస్తాన్ 2 దేశాలుగా విభజించబడ్డాయి సార్, రైట్? అప్పుడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లో ఏం రాసింది అంటే ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర ఆప్షన్ ఉంది. నువ్వు ఇండియా అంటే ఇండియా జాయిన్ అవ్వకపో, నువ్వు పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ జాయిన్ అయిపో, లేదు నేను ఇండిపెండెంట్గా ఒక నేషన్ లాగా మిగిలిపోతాను అంటే అలా కూడా మిగిల్చుకో అన్నట్టుగా ఒక 3 ఆప్షన్లు అందరికీ ఇచ్చారు సార్. అప్పట్లో జేఎండ్కేకి రాజు మహారాజా హరీ సింగ్ అని చెప్పి ఒక రాజు సార్. ఆ హరీ సింగ్ ఏం చేశాడంటే నేను ఇండిపెండెంట్గా ఉంటాను అన్నట్టుగా తను నిర్ణయించుకున్నాడు. కానీ మనం జమ్మూ అండ్ కాశ్మీర్ లొకేషన్ చూసుకుంటే కనుక అది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది. అంటే ఇండియన్ సబ్ కాంటినెంట్ని సెంట్రల్ ఏషియా నుంచి కనెక్ట్ చేసే మధ్యలో జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. ఇంత స్ట్రాటజిక్ లొకేషన్లో ఉంది కాబట్టి అది ఇండిపెండెంట్ నేషన్గా అయితే మిగలడానికి వీల్లేదు సార్. పాకిస్తాన్ కూడా ఒక విషయం ఏమర్థమైందంటే ఈ కశ్మీర్ నా దగ్గరకు వస్తే మీరు మ్యాప్ చూడాలి సార్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా మ్యాప్ చూసుకుంటే కశ్మీర్ పిఓకే మీద పాకిస్తాన్ కబ్జా లేదు అంటే పాకిస్తాన్కి కూడా సెంట్రల్ ఏషియాకి కనెక్షన్ లేదు సార్. పాకిస్తాన్ కూడా సెంట్రల్ ఏషియా కనెక్షన్ కావాలి అంటే పిఓకే వాళ్ళ దగ్గర ఉండాలి సార్. సో ఇది అర్థమైపోయిన పాకిస్తాన్ మహారాజా హరీ సింగ్ మీద కొంచెం ప్రెషర్ బిల్డప్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ ప్రెషర్కి ఆయన గివప్ చేసి ఒక సంధి పాకిస్తాన్తో సైన్ చేయించుకున్నాడు సార్. ఆ సంధి పేరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. ఏమైందంటే సార్ 1947 నుంచి 1950 వరకు మనందరికీ తెలుసు 563 నుంచి 565 ప్రిన్స్లీ స్టేట్స్ని మనం మన దేశంలో ఇంటిగ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్స్ టు సర్దార్ పటేల్ గారు సార్, గ్రాండ్ సెల్యూట్ టు హిమ్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు మన భారతదేశం మ్యాప్ ఇలా ఉంది సార్. ఆయన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఇందులో సగం కూడా భారతదేశంలో మ్యాప్ ఉండేది కాదు సార్. సో గ్రాండ్ సెల్యూట్ టు సర్దార్ పటేల్ సార్, రియల్ సన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా కానీ పాకిస్తాన్కి జాయిన్ అవ్వాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉండేది సార్. ఆ ప్రాసెస్లో కొన్ని రాజ్యాల్లో ఏం జరిగిందంటే ప్రిన్స్లీ స్టేట్స్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసుకున్నారు. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏంటంటే యాక్సెషన్ అనే పదానికి అర్థం ఏంటంటే నేను నా రాజ్యాన్ని నీ దేశంలో కలుపుకుంటున్నాను, ఇకపై నేను రాజు కాదు, నేను డెమోక్రసీకి నా రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నేను ఒక నార్మల్ సిటిజన్ లాగే బతుకుతాను అని ఒక ఒప్పందం. దీన్ని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు. చాలా ప్రిన్స్లీ స్టేట్స్ డైరెక్ట్గా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్కి సైన్ చేసేసుకున్నారు. అంటే ఏంటి, ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ జాయిన్ అయిపోవాలని ఒప్పేసుకున్నారు. కానీ కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రము 2 స్టెప్ ప్రాసెస్ని తీసుకున్నారు సార్. ఈ 2 స్టెప్ ప్రాసెస్ ఏంటంటే మొదటిగా స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకుందాం. అంటే ఏంటి, స్టేటస్ కో మెయింటెనెన్స్, స్టే అంటాం కదా మనం, కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటాం కదా, దాన్ని స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటారు. ఏమని, నువ్వు నా మీద దాడి చేయొద్దు, ఏం చేయొద్దు, నేను ఇంకా ఆలోచిస్తున్నాను నేను ఇద్దరు రావాలా వద్దా అన్న విషయం. ఓకే, ఈ మహారాజా హరీ సింగ్ కూడా ఏం చేశాడంటే స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ వైపు కూడా ఆలోచన చూడండి సార్. ఒక ప్రిన్స్లీ స్టేట్ నాతో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాడంటో అంటే అర్థం ఏంటి, రేపో మాపో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ కూడా సైన్ చేసుకుంటాడనే కదా సార్ అర్థము. సో పాకిస్తాన్కి ఏమనిపించిందంటే మనం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయడంలో గెలిచిపోయాం కాబట్టి ఖచ్చితంగా ఇది మన దగ్గరికే రావాలి అని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. కానీ వాళ్ళ ఆవేశంతో ఆగలేక ఏం చేశారు, జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేశారు సార్. ఓకే, సో ఆ దాడి చేసినప్పుడు మహారాజా హరీ సింగ్ ఏం చేశాడు, భయపడిపోయాడు. అమ్మో వీడు నా రాజ్యాన్ని ఆక్రమించేటట్టు ఉన్నాడని చెప్పేసి పరిగెట్టుకుంటూ ఇండియా దగ్గరకు వచ్చాడు. అప్పట్లో మనకు తెలుసుంటే మౌంట్ బ్యాటన్ గారు ఉన్నారు, మన ఇండియాలో ఇంకా వెళ్ళిపోలేదు. మౌంట్ బ్యాటన్ గారు ఏమన్నారంటే, నువ్వు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేసేసుకున్నావు కదా, నీకు ఎటువంటి సహాయం మేము అందించడానికి వీల్లేదు, ఎందుకంటే అది ఇప్పుడు మేము వస్తే నీ ఇంటర్నల్ అఫైర్స్లో మేము ఇంటర్ఫియర్ అయినట్టు ఉంటుంది. ఒక షరతు ఉంది, నువ్వు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మాత్రం ఇండియాతో సైన్ చేసుకున్నావంటే ఖచ్చితంగా అప్పుడు మేము మీకు సాయానికి వస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవైపు పాకిస్తాన్ దాడి, ఇంకోవైపు మనల్ని ఒప్పుకోవట్లేదు రావడానికి ప్రొటెక్షన్కి. ఆ కండిషన్లో మహారాజా హరీ సింగ్ సైన్డ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ విత్ ఇండియా. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పాకిస్తాన్తో సైన్ చేశాడు, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మాత్రం మనతో సైన్ చేశాడు. సో దీనివల్ల ఏం జరిగిందంటే పాకిస్తాన్ ఏమనుకుంది, నాకు మోసం జరిగింది,
నాకు రావాల్సిన ఒక రాజ్యము అక్రమంగా ఇండియాకి వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ రాజు తప్పుగా ప్రవర్తించాడు అనే ఉద్దేశం. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క వార్ అన్నది స్టార్ట్ అయిపోయింది సార్. ఆల్రెడీ వాడు వాళ్ళ మీద దాడి చేస్తాడు సార్. ఇప్పుడు ఈరోజు పిఓకే, పాకిస్తాన్ దగ్గర ఉన్న పిఓకే ఈయన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసే ముందు వరకు ఆల్రెడీ వాళ్ళు ఆక్రమించుకున్నది. ఒకవేళ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయకుండా డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చిన ఈరోజు పిఓకే అంతా మన దగ్గర ఉండేది. సో అక్కడ చాలా పెద్ద తప్పు మహారాజా హరి సింగ్ చేశాడు సార్. దానివల్లే ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది సార్. నేను ఇందాక మాట్లాడుతూ స్టార్టింగ్లో సర్దార్ పటేల్ గారికి ఒక గ్రాండ్ సెల్యూట్ అని చెప్పాను సార్. ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంది సార్. లేదంటే ఈరోజు మొత్తం నార్త్ ఈస్ట్ వేరే దేశాల్లాగా ఉండేది సార్. అలాంటిది మొత్తం ప్రిన్స్లీ స్టేట్స్ ఇంటిగ్రేషన్ బాధ్యత అంతా సర్దార్ పటేల్ గారు తీసుకున్నప్పుడు నెహ్రూ గారు ఒక తప్పు చేశారు సార్. తప్పు చేశారంటే ఒక నిర్ణయం తప్పైంది సార్. జమ్మూ అండ్ కాశ్మీర్ది నేను చూసుకుంటాను, నువ్వు ఇబ్బంది పడకు అని చెప్పారు సార్. అక్కడ జరిగింది అతిపెద్ద తప్పు సార్. ఎందుకంటే అక్కడ చాలా టైం డిలే అయిపోయింది సార్. టైం డిలే అయిపోవడం వల్ల ఇంకా వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ వాడు దాడి చేయడం జరిగింది. సో ఆ జేఎండ్కే ఇంటిగ్రేషన్ కూడా సర్దార్ పటేల్ గారి మీద వదిలేస్తే అసలు ఈ తలకాయ నొప్పి ఉండేది కాదు సార్.